Hi, I am Dr. Anita, V Smiles Dental, Viranguda. క్లిప్స్ ఆర్ అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకేమైనా గ్యాప్స్ వస్తున్నట్లు అనిపిస్తున్నాయా? లేకపోతే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇంతకు ముందులానే టీత్ అనిపిస్తున్నాయా? గ్యాప్స్ ఉండటం కానీ, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్‌తో క్లిప్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా! మళ్ళీ అది సేమ్ ఒరిజినల్ పొజిషన్‌లానే టీత్ కనిపిస్తున్నాయా? ఇలాంటి పొజిషన్‌ని మనం రిలాప్స్ అంటాము. టీత్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నార్మల్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ఫోర్సెస్ ఉంటాయి, రిప్లెంట్ ఫోర్సెస్ అంటాము. ఆ రిప్లెంట్ ఫోర్సెస్ వల్ల టీత్ నార్మల్ ఉన్న పొజిషన్ నుంచి బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫోర్సెస్ని మనం స్టెబిలైజ్ చేయాలి. స్టెబిలైజ్ చేయాలంటే ఆర్థోడాంటిస్ట్ క్లిప్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రీటైనర్స్ అనేవి ఇస్తారు. రీటైనర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ రీటైనర్స్ అండ్ రిమూవబుల్ రీటైనర్స్. మనకి రిమూవబుల్ రీటైనర్స్లో కూడా క్లియర్ రీటైనర్స్ ఉంటాయి, లైక్ అలైనర్స్ లాగా. అండ్ ఫిక్స్డ్ రీటైనర్స్ అంటే మనము టీత్ లోపల సైడ్ నుంచి థిన్ వైర్ వేసి సిమెంట్తో ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసినప్పుడు మనకి టీత్ అనేవి కదలకుండా ఉంటాయి. ఫోర్సెస్ని మనం స్టెబిలైజ్ చేస్తాము. టీత్లో మళ్ళీ గ్యాప్స్ రావు, అదే పొజిషన్లో ఉంటాయి టీత్. థ్యాంక్ యూ. మీలో ఎవరికైనా పళ్ళు ఎత్తుగా ఉండటం, వంకర పళ్ళు ఉండటం, లేదంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఆర్థో ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే, డూ విజిట్ వి స్మైల్స్ డెంటల్, బీరంగూడ. థ్యాంక్ యూ.